బీపీటీ సేవా సంఘంలో మీరు కూడా ఒక మంచి పాత్రలో ఉన్నారు, కృష్ణా జిల్లాకి అధికార ప్రతినిధిగా. మరి ఆ యొక్క ఆల్ ఇండియా బీపీటీ సేవా సంఘం గురించి మీకు తెలిసిన 2 మాటలు చెప్పగలుగుతారా? ఆల్ ఇండియా బీపీ సేవా సంఘం అందరికి కూడా మరి కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, చిన్నలకి పెద్దలకి మరి అందరికి కూడా నాకు వందనాలు తెలియపరుస్తుంది, మీ అందరికి నమస్కారాలు తెలియపరుస్తున్నాను. మరి ఎందుకంటే అది కూడా సేవ. మన మోతే బిచ్చింగ్ గారు కూడా ఎంతగానో శ్రద్ధ తీసుకొని మరి దాని వెనక కూడా ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు, ఎంతోమంది గొప్పవారు కూడా ఉండి దాన్ని నిలబెట్టి మరి మేమంతా కూడా కూడి కూడా లేనంటి వాళ్ళకు, మన బేడా పడవ సంఘం కులస్తులకి లేనంటి వాళ్ళకు, చాలా ఆపదలో కలిగినట్టు వాళ్ళకు, ఇబ్బంది కలిగినట్టు వాళ్ళకు నిన్ను కొన్ని సమస్యలు చెప్పిరావు కాబట్టి ఆ సమస్యల వల్ల, ప్రమాదాల వల్ల ఎంతోమంది కలిగినట్టు వాళ్ళకు కూడా మరి ఎంతగానో ఈ సంఘం అంతా కూడా మరి సేవా సంఘం, బీపీపీ సేవా సంఘం కూడా ఎంతగానో హెల్ప్ చేస్తుందండి. అది కనీసం చిరంజీవి గారు ఒకటే మాట అంటాడు, మరి ఠాగూర్ సినిమా చూసే ఉంటారు. ఎందుకంటే ఒక మనిషికి సహాయం చేస్తే ఆ మనిషిని ఇంకొక మనిషి సహాయం చేస్తే ఈ నలుగురు వెళ్ళి 10 మంది అవుతారు, 10 మంది 100 మంది అవుతారు, 100 మంది 1000 మంది అవుతారు. ఏదైనా 10 రాళ్ళు ఒకసారి 10 మంది కలిసి రాళ్ళు వేస్తే ఒక గుట్టలాగా ఏర్పడింది, కానీ ఒక మనిషి రాయేయాలంటే అది ఎప్పుడు కూడా గుట్ట అవ్వలేదు అన్నమాట. అట్లాగే మనం అందరం కలిసి మన బేడా బుడగ కులస్తులకి ఎవరికైనా అన్యాయం జరిగినట్టు వాళ్ళకు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు, ఏదైనా ప్రమాదాల వల్ల, ఏదైనా సమస్యల వల్ల గురైనట్టు వాళ్ళకు కూడా మనమందరం ఒక తాడి మీద నిలబడి మనందరం చేయ కలిపి మనమందరం కలిసి కూడా మనం ప్రోత్సహించి మన చేతనైన సహాయం, ఎవరు తోసింది, ఎవరు కలిగింది చేతనైన సహాయం చేసేవాళ్ళని మనం ఇట్లా చేద్దామని చెప్పిన ఒక ఆలోచన. దాని నిమిత్తం కూడా మీరందరూ కూడా గమనించి మీరు ఇంకా చేరాల్సినట్టు వాళ్ళు, మీరు చేరే అంతటి వాళ్ళు మనం ఎంతో ఖర్చు పెడుతుంటాం, మన మనీ జేబులో తీసి. మరి అలాంటిది మనం తోసినంత ఎంత అంతని కాదు, మరి కలిగి ఉండాలంటే ఒకటి భగవంతుడు కూడా ఒకటే అన్నాడు, నువ్వు ఎంత దానం చేస్తావు ఆ దానం నీ పైలోకంలో సిద్ధపాటు చేసి అడ్డు పెడతానన్నాడు. ఒకడు మేలు చేతం వల్ల మనం ముందుకు వెళ్ళాలి, ఒక కీడు చేత గల మన వెనక్కి ఉండాలి అన్న మీరందరూ కూడి మరి ఒక సేవ బీపీపీ సంఘానికి కూడా మనం అందరం కూడి కూడా ఒక న్యాయం చేసి ఒక తాడి మీద కట్టి ఇంకా దీన్ని చెట్లుగా అంచులుగా ఈ ప్రపంచం అంతా పాగేట్టుగా గర్వంగా చెప్పుకున్నట్టుగా మనం అందరం పోరాడదాం. మీ అందరికీ ధన్యవాదాలు. కరెక్టే సార్, బాగుంది, బాగా చెప్పారు. కానీ మన బీపీజే జాతిలో క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి ఎందుకు రావటం లేదు? ఎందుకని మనకి ఇంత ఆలస్యం జరుగుతుంది? ఎందుకని కేంద్రం నుంచి మరి రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి కేంద్రానికి ఇలా మార్పులు చేర్పులు ఎందుకు జరుగుతుంది? ఎక్కడ లోపం ఉంది అని విషయాలు మనం క్లుప్తంగా విషయాలు చెప్పగలుగుతారా? మన బేడా పొడవ సంఘం కులస్తులకి, మన బిడ్డలకి, పెద్దలకి, చిన్నలకి, మన కులస్థ ఈ వీళ్ళందరూ పడే ఒక బాధలు కూడా నేను చూసి నా స్వతంత్రమైన పోరాటం నేను చేశాను. చేత ఉన్నదప్పుడు కోర్టులో కేసులు వేసి మరి ఎంతగానో కలెక్టర్ల మీద, మళ్ళీ ఎంఆర్ఓల మీద, వీళ్ళందరి మీద కూడా కేసులు వేసి నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. ఇక అప్పుడు ఒక సంఘం నిర్మించాలి, ఎంతోమంది నాయకులు ఉన్నారు. 2002లో లేదు, పోయింది, ఆపేశారు. 2008 తీసేశారు, ఇక్కడ ఆన్లైన్ కూడా తీసుకురాశారు. మరి ఎక్కడా లేదు మన సంఘం గురించి అడుగుతారు కూడా అని చెప్పని అప్పుడు నాయకులు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎవరి పోరాటం వాళ్ళు చేసినా ఒక జరిగి చేరింది ఏమి లేదు. సరే ఏం చేయాలి అర్థం కాక సరే అని చెప్పని మన పోరాటం మనం చేద్దాం. ₹1 ఆశించి లేదా ₹1 నాకు ఇవ్వాలి, వాటి మీద నేను ఏదైనా ₹1 సంపాదించుకోవాలి, నేను వాటి మీద ఏదైనా బిజినెస్ చేసుకోవాలనేది కాదు. నా రూపాయి నేను ఖర్చు పెట్టుకొని నా సొంత డబ్బులతోనే నేను పోరాడుతున్నాను. మా తరఫున మా సంఘం అని ఆలోచించి మేమంతా కూడా కూడి ఒక సంఘాన్ని పెట్టాము, సంక్షేమ సేవా సంఘం పెట్టి మన అధ్యక్షుడు గౌరవనేని మన సంకుల సతీష్ గారు, మన గౌరవనేని వైస్ గంజాల శ్రీనివాసరావు గారు, మన గౌరవమైన అధ్యక్షులు కొండపల్లి దుర్గారావు గారు, మరి ఇంకెంతోమంది కూడా కూడి మేమందరం కలిసి ఎవరిని రూపాయి అడిగేది లేదు. గౌరవనేని మారేశ్వరరావు వర్క్ ప్రెసిడెంట్ గారు, మరి గౌరవనేని గారు, మరి ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ గారుగా మరి మేమంతా కూడా ఇంకా మాతో పాటు ఉన్న వాళ్ళు కూడా చాలామంది కూడా కూడి మనం అందరం కలిసి మన పోరాటం మనం చేద్దామని చెప్పని పట్టి తిరుపతిరావు గారు, మరి కప్పిరి చిన్న సుబ్బారావు గారు, కప్పిరి పరిరక్షణ సుబ్బారావు గారు, ఇంకా చాలామంది కూడా ఉన్నారు. మరి వాళ్ళని చెప్తా కూడా టైం లేదు కాబట్టి ఇప్పుడు ఎందుకంటే మరి అందరూ కూడా కూడి
మరి మన పోరాటం మనం చేద్దాం, మన నడుము మనం కట్టుకుందాం. ఈ సంఘం పెట్టింది సంక్షేమ సేవా సంఘం పెట్టింది. ఎవరి దగ్గరికి వెళ్ళి రూపాయి అడుగుతాం కాదు. అయ్యా మీరు చేయండి, మీరు ఏదైనా సహకరించండి, మీరు రాయండి అని చెప్పి మేము అడగాల్సింది, అడిగి డబ్బులు పూజ చేసుకునేదేం కాదు. కానీ వీళ్ళందరి బాధలు కూడా నేను చూసి, నేను పడిన ఒక వేదంలో బాధలు కూడా చూసి, చాలామంది మన బిడ్డలందరూ కూడా మన వేడాపురక సంఘాలు అంతా కూడా ఎంతమంది బాధపడుతున్నారు. వాళ్ళ బాధలను కూడా చూసి నడుము బిగించి కట్టి పోరాడదామని చెప్పని మా సంక్షేమ సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పోరాడుతున్నాం. ఈ డబ్బులు ఆశించి కాదు, కానీ ఏంటంటే మన కులాన్ని మనం కాపాడుకుందామని. మన కులాన్ని చచ్చిపోతుంది. అసలు మీరు వేడాపురక సంఘాలు లేరు అంటున్నారు. అసలు మన వేడాపురక సంఘాలు కూడా పుట్టి మన లేరంటే ఎవరు ఎంక్వైరీ తీసారా? మరి ఏ కులంలో పుట్టే మా కులాన్ని మాకు చూపించాలిగా. మరి మా కులాన్ని చూపించుకోకుండా ఉండి మీరు వేడాపురంగా లేరంటే ఇలా తెలంగాణలో కలిసి ఉన్నదప్పుడు, ఇది అక్కా చెల్లెళ్ళలాగా అన్నతమ్ముళ్ళగా కలిసి ఉన్నదప్పుడు అప్పుడేమైంది? అక్కడ వాళ్ళు ఇటు వెళ్ళలేదా, అటు వాళ్ళు ఇటు రాలేదా? మరి ఇదంతా భారతదేశం కాదా? మరి అలాంటప్పుడు మరి తెలంగాణ నుంచి తాతల ముత్తాతల కాడి నుంచి వందల మంది కూడా ఇటు వలస వచ్చేసి మరి సిచ్చేది జాతి ఏంటి, ధ్యానాలు వేసుకొని ఏ ఊళ్ళో పడితే ఆ ఊళ్ళో ఉండి సంచి సంత తగిలించుకొని ముక్క అడుక్కొని చేపలు అమ్ముకొని కథలు చెప్పుకొని చేయగలిగిన జాతి మాది. మరి మన జాతి అలాంటిది కాబట్టి మరి లేరంటారు. మరి ఏ జాతిలో పుట్టామని చెప్పని అని అడిగినప్పుడు వాళ్ళకి ప్రశ్న సమాధానం చెప్పలేకపోతున్నారు. మరి అట్లాగే మరి మేమంతా సంక్షేమ సేవా సంఘం అంతా కలిసి మన గ్రూపులు ఉన్న వాళ్ళంతా కూడా మరి కలిసి మేమంతా కూడా పోరాడి మరి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ మరి తర్వాత సచివాలయం మరి వీళ్ళందరూ కూడా మన నారా చంద్రబాబు నాయుడు, గౌరవలేని నారా చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా కలిసి మరి గౌరవలేని చంద్రబాబు నాయుడు గారు సార్ గారిని కూడా కలిసాం. మరి తర్వాత నారా లోకేష్ గారు సార్ గారిని కూడా కలిసాం. తర్వాత పవన్ కళ్యాణ్ సార్ని కూడా కలిసి, అయ్యా మేము వెనకబడిన తరగతి వాళ్ళం, మాకు అంతకు ముందు ఇచ్చారు క్యాస్ట్ సర్టిఫికేట్, మేము పొంది ఉన్నాం 2000లో మేము పొంది ఉన్నాం 2000 సంవత్సరాల్లో, మళ్ళీ ఇప్పుడు తీసేశారయ్యా, మరి ఇదే పొజిషన్ అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళంతా కూడా స్పందించి, అయ్యా మేము న్యాయం చేస్తాం. చివరిగా అసలు మన బీబీజే క్యాస్ట్ సర్టిఫికేట్ ఫైలు కేంద్రానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాష్ట్రానికి ఎందుకు వచ్చింది, మనకి ఎందుకు ఆపుతున్నారు? ఒక 2 నిమిషాలు సూటిగా చెప్పగలుగుతారా? మన సంఘ నాయకులకి, బేడాపురవ సంఘ నాయకులకు కూడా, పెద్దలకు కూడా, అందరికి కూడా నమస్కారాలు. మీ అందరూ నమస్కారాలు తెలియపరుస్తున్నాను. మన కులం గురించి ఎన్నో సంఘాలు ఉన్నా, 4 సంఘాలు 5 సంఘాలు ఉన్నా, ఎంతగానో రుణం కట్టించి మన బోర్డర్లో మరి ఎట్టాగా మన భారతదేశాన్ని కాపాడుకుంటాకి సైనికులు ఎట్టా పోరాడుతున్నారు, మీ అందరికి కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. మరి ఎందుకనంటే ఫైలు ఎంక్వైరీ వేశారు, ఫైలు రెడీ అయ్యి ఫైలు కూడా మళ్ళీ తయారు చేసి మళ్ళీ ఢిల్లీ పంపించడం జరిగింది. మళ్ళీ మేము సంక్షేమ సేవా సంఘం కూడా మేమంతా కూడా కలిసి వెళ్ళి మన నాగిరెడ్డి గారిని, మళ్ళీ తర్వాత క్యాస్ట్ కమిషన్ కూడా ఆయన్ని కూడా మేము అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే 4 నెలల క్రితమే ఈ ఫైలు వచ్చేసిందయ్యా అని చెప్పి అన్నాడు. మరి ఏంటి సారు, మరి మా పరిస్థితి ఏంటి, మరి మాకు న్యాయం జరగాలి కదా, మరి న్యాయం జరగకపోతే ఎట్లా అని చెప్పి మేము అడిగినప్పుడు, అయ్యా మరి ఇదంతా కూడా మీరు వాళ్ళలోనే లోపం ఉంది, మీరు ఇచ్చే పెద్దల వల్లే లోపం ఉందని చెప్పిన మాట మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఆ లోపం ఏంటి? మరి మా పొలం కూడా ఎంతోమంది పోరాడుతున్నారు, ఎంతోమంది నాయకులు కూడా దీని గురించి కృషి చేస్తున్నారు. మాకు కావాలని మేము అడుగుతున్నాం సారు. మరి మా పిల్లల జీవితాలు ఏంటి, మరి మా పొందుకోవాలని లబ్ధిదారులు కూడా అన్నీ కూడా వేస్ట్గా పోతున్నాయి కదా, ప్రతిదానికి మా క్యాస్ట్ అడుగుతున్నారు, అసలు మేమేమవ్వాలని చెప్పి మేము అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, అయ్యా మరి 5 లక్షల మంది ఉన్నారంటున్నారు కొంతమంది, 1,85,000 మంది ఉన్నారని కొంతమంది, 86,000 ఉన్నారన్నారు కొంతమంది, 50,000 మంది ఉన్నారని కొంతమంది. మరి ఇట్లా చెప్పినప్పుడు గవర్నమెంట్ ఎంక్వైరీలో మరి అంతమంది లేరని చూపిస్తుంది కదా మీ కులగణనలో. మరి అలాంటప్పుడు ఏమైంది? మరి అలాంటప్పుడు అది మీరు చేసుకుంటాం వల్ల పొద్దు లేకోకుండా ఒక మాట కరెక్ట్ లేకుండా ఉండటం వల్ల మళ్ళీ పైలు వెనక్కి తిరిగి రావాల్సి వచ్చిందయ్యా అని అన్నారు. మరి అన్నదప్పుడు అసలు మీరు మేము అడుగుతున్నామండి, మరి మీరు బేడాపురక సంఘం అంటున్నారు, ఎస్సీలు అంటున్నారు కరెక్టే, మరి చాలామంది నాయకులు కొంతమంది వచ్చి ఏం చేస్తున్నారంటే, అయ్యా మాకు ఓసీలు వెనకబడిన తర్వాత కులగట్నం ఉంటే అది ఇచ్చినా మాకు పర్వాలేదండి అని చెప్పని అంటున్నారు. మరి బీసీకి ఇచ్చినా కూడా మాకు పర్వాలేదండి అంటున్నారు. మరి ఇంకొక కొన్ని క్యాస్టులు వెనకబడిన క్యాస్టులు కొన్ని కులాలకు ఉంటే ఇవ్వండి అని చెప్పని అంటున్నారండి.
మరి దాంట్లో మరి అన్నారు, మరి నువ్వేమో బేడాపురం సంఘం అని చెప్పి మీరు అంటున్నారు. అసలు మీలోనే మీరు ఐక్యత లేదు, మీలోనే మీకు ఒక మాట పొదుపు లేదు. కాబట్టి మరి మీరు ఏం చేయండి, అది తిరిగి వచ్చింది. కాబట్టి మరి మేము ఇవన్నీ సరిచేసి ఇవన్నీ చెంది మరి సీఎం టేబుల్ మీదకి పంపిస్తామని చెప్పి కొంతమంది మరి తెలంగాణ నుండి వచ్చేసినట్టు వాడు అండి మైక్రో సర్టిఫికేట్ ఉంటే వాళ్ళే కరెక్ట్ అండి బేడాపురం సంఘాలు అని చెప్పి కొంతమంది చెప్తూ జరిగిందయ్యా. మరి ఈ 4 విధానాల్లో ఈ 4 మాటల్లో ఏది మేము కరెక్ట్ చేయమంటామని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ వేసారండి. అయ్యా మేము ఇవన్నీ మా నాయకుడు ఓకే, కానీ వాళ్ళు ఇసుకు పడిపోయి తిరిగి అలసిపోయి పాపం ఏం చేయాలో అర్థం కాక మరి ఎన్నో వచ్చే పథకాలు పొందుకోలేక ముసలోళ్ళకి పింఛనీలు కానీ పిల్లల చదువులు కానీ 10 దానికి కూడా క్యాస్ట్ కావాలని అడుగుతున్నారు. మీరు ఏ కులం అని అడుగుతున్నారు. దానికి కూడా వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు, ఏదో ఒకటి ఇవ్వండి అని చెప్పినట్టుగా మాట్లాడుతున్నారండి. అదంతా కరెక్ట్ కాదండి. అప్పుడు మేము బేడాపురం సంఘాలం మాకు న్యాయం చేయాలి సార్. మరి ఎందుకు మా పిల్లలు అర్థం దొరుకుతున్నారు, చదువుకోనే పిల్లలు కూడా చదువులాకి ఇవాళ పికాపగిరికి తిరిగి ఏట్లకి తోటలకి వెళ్ళి మరి కనీసం అని మరి ఎంతగానో బాధపడుతున్నారండి. ఒకసారి మీరు ఆలోచించండి అని చెప్పని అంటున్నాం. మరి ఎందుకంటే మరి పెద్దలారా చిన్నలారా బేడాపురం సంఘం కులస్తులారా మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాను. ఇది నాకెందుకులే, ఇది మాది కాదులే గానో మరి మీరు కష్టపడుతున్నారు, మరి ఎంతగానో మీరు తిరుగుతున్నారు. మరి ఆఫీసుల చుట్టూ కానీ మంత్రుల చుట్టూ కానీ ఎమ్మెల్యేల చుట్టూ కానీ మరి ఢిల్లీ కానీ మీరు ఎంత కృషి చేస్తున్నారు, కాదని అనుకోలేదు. మీరు చేసే కృషికి అందరూ కూడా మీకు నమస్కారాలు తెలియపరుస్తున్నాను. మరి కారణం ఎందుకనంటే మళ్ళీ అందరూ ఇప్పుడు 4 మాటలు వచ్చినప్పుడు మళ్ళీ ప్రభుత్వం కూడా ఈ 4 మాటల్లో ఏ మాట కరెక్ట్ చేద్దాం, ఏ మాట ఓకే చేద్దాం అని చెప్పని ఆలోచనలో పడి వాళ్ళు ఎదురు తిరిగి మనకే చెబుతున్నారు. అయ్యా మీలో సరిలేనప్పుడు మేమేం చేయగలం, మరి పైలు తిరిగి వచ్చేంత కారణాలు అయ్యని చెప్పని అంటున్నారు. మరి అట్లా కాకోకుండా ఎవరు నువ్వు గొప్పలో మేము గొప్ప అని కాదు. ఇది మన కులాన్ని కాపాడుకుంటాయి, ఇది మన కులాన్ని బతికించుకుంటాకి, అన్యాయం అయిపోతున్న మన ప్రజలను కాపాడుతాయి. మరి ఏ దారి ఏది పొందుకోలేక ఎంతోమంది చదువుకోలేక ఎంతోమంది నశించిపోతున్న వాళ్ళు ఎంతగా యాతన పడిన వాళ్ళ గురించి మనమంతా పోరాటం చేయాలి. ఇవాళ నువ్వు నేను గొప్ప కాదు, మనమందరం ఇచ్చే కాగితాలు ఒకటే ఉండాలి, మనం ఇచ్చే ఒక సబ్జెక్ట్ ఒకటే ఉండాలి. ఏ సంఘాలైనా సరే మరి ఏ సంఘాలు పెట్టుకున్నా ఏ సంఘ నాయకుడైనా సరే మనం ఇచ్చే ఒక కాగితం, నువ్వు ఇచ్చే కాగితం మీద అదేలాగా ఉండాలి, నేను ఇచ్చే కాగితం మీద ఒకేలాగా ఉండాలి. ఇవన్నీ ఈ 4 గ్రూపులు కలిగిన కాగితాలు కూడా ఒకటే మీటర్ అయి ఉంటే వాళ్ళు కూడా ఏం చేతాకే ఉండవు. మనం కూడా గట్టిగా అడుగుతాక కూడా వాళ్ళకి సరిపోతామని నేను చెబుతున్నాను. మరి ఎందుకంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మీరందరూ కూడా నడుము కట్టాలి. మీరందరూ కూడా మరి ఇక్కడ సమయ సందర్భం వచ్చిన మీ నాయకుడే పోరాడుతున్నారని చెప్పని మళ్ళీ అనుకోవద్దు. ఎందుకంటే బేడాపురం సంఘం బిడ్డలందరూ చెబుతున్నాను. మరి ఎందుకనంటే మరి ఆ నాయకుడే పోరాడుకుంటారులే, వాళ్ళే తెస్తారులే అని చెప్పి నేను ఉండకూడదు. అవసరం పోతే రోడ్ల మీద వెళ్ళాల్సి వచ్చింది, మన న్యాయం జరగనప్పుడు అవసరం పోతే ర్యాలీ చేయాల్సి వచ్చింది. మరి మీరందరూ మన బేడాపురం సంఘం బిడ్డలందరూ కూడా నడుము కట్టి అందరం పోరాడి మన హక్కులు మనం తెచ్చుకుందాం. మనకి బేడాపురం సంఘాలని మన సర్టిఫికేట్ మనం తెచ్చుకుందాం. మన కులాన్ని మనం కాపాడుకుందాం. మన కులాన్ని కాపాడుకున్నప్పుడే మన బిడ్డలకు కానీ మన పుట్టబోయే బిడ్డలకు కానీ ఇంకా ముందు తరహాతాలకు కూడా బట్టి మరి ఒక శ్రమలు బట్టి మన బేడాపురం సంఘాలు ఎంతోమంది బాధపడుతున్నారు. ఆ బాధలు బట్టి నేను ఏదో కానీ చిన్నగా మాట్లాడి ఏదైనా కానీ దాంట్లో తక్కువ ఒప్పుకుంటే మీరు అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని మీ బిడ్డలాగా మీ నాయకుడిలాగా బేడాపురం సంఘం కులస్తుడిలాగా మీరందరూ నన్ను క్షమించాలని మీ అందరికీ నమస్కారం పెడుతున్నాను. జై బేడాపురం సంఘం. అనేకమైనటువంటి విషయాలు మన ఎంఎస్ న్యూస్ ఛానల్తో పంచుకున్నారు. మన కులం గురించి అయితేనేమి, పోరాటాల గురించినేమి, ఉద్యమాల గురించి అయితేనేమి, మన సేవా సంఘాల గురించి అయితేనేమి ఎన్నో విషయాలు చెప్పారు. అదేవిధంగా మన నాయకులందరూ కూడా ఒక తాటి మీద వచ్చి ఒకే రిప్రజెంటేషన్ కూడా మనం ఇచ్చేది ఒకటే ఉండాలి, సమాచారం ప్రభుత్వాన్ని మనం ఒకటే ఇవ్వాలి, మనందరూ కలిసికట్టుగా నడవాలి అని ఒక మంచి మాట కూడా చెప్పారు. ఈ మాటను కూడా మనందరం పాజిటివ్గా తీసుకొని అన్ని సంఘాలు ఒకటే ఒకే తాటి మీద నిలబడి ఒకే రిప్రజెంటేషన్ ఇచ్చి మన సంఘం మన స్టాఫ్ సర్టిఫికేట్ మనం ఫలం పొందేదాకా అందరం తిరిగి పోరాడాలి. అందరికీ నేను మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ న్యూస్ ఛానల్.